నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సౌజన్య అని నాకు ఒక స్నేహితురాలు ఉండేదండి. తాను ఎవరితో మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్లే మాట్లాడేది. ఏ విషయం మనసులో దాచుకునేదే కాదు. తనకు తాను చాలా గొప్పదాన్నట్లు ఫీల్ అయ్యేది. ఇతరుల్ని తక్కువగా అంచనా వేస్తూ కించపరిచేలా మాట్లాడేది. అలా మొహమాటం లేకుండా మాట్లాడడం గొప్ప లక్షణంగా గర్వపడేది. కానీ క్రమంగా ఆమె తన స్నేహితుల్ని అందరినీ దూరం చేసుకుంది. అప్పటికీ ఆమె తన మాట తీరును మార్చుకోలేదు. తనకు ఇతరుల అవసరం లేదంటూ మరింత కటువుగా మాట్లాడేది. చివరికి అందరూ దూరమై ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఒకరోజు అనుకోకుండా ఆమె చేస్తున్న ఉద్యోగం పోయింది. ఆ సమయంలో స్నేహితులు గుర్తొచ్చారు. తాను పలకరించే ప్రయత్నం చేస్తే ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. చివరికి నాకు ఫోన్ చేసి తన బాధంతా చెప్పుకుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ విద్యారెడ్డి గారు ఉన్నారు. సఖులు రాసిన సమస్యలకు చక్కని సలహాలు సూచనలు ఆవిడ అందిస్తున్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమంలో ఈరోజు ఒక సఖీ మనకు లెటర్ రాశారు. నమస్కారం, నా పేరు అంజలి. నేను గుంటూరు నుండి ఈ లెటర్ రాస్తున్నాను. మా పక్కింట్లో ఒక ఆవిడ ఒక చిన్న పాపని పనిలోకి పెట్టుకుంది. ఆ పాప వయసు 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయిని చాలా హింసిస్తూ ఉంటుంది ఆవిడ. మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి చూశాను. ఆమెకు చాలా పలుకుబడి ఉంది, మనం ఏం చేయలేమన్నారు. ఆ చిన్న పాపకి విముక్తి కలిగేదెలా, ఈ సమస్యకు పరిష్కారం దొరికేదెలా, దీనికి మీ సలహా? ఒక సామాజిక స్పృహ ఉండి ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి సఖీలా కనిపిస్తున్నారు. ఎందుకంటే చాలామంది చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాల్ని చూసి పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఈ సఖీ ధైర్యం చేసి ఆ అమ్మాయి పడుతున్నటువంటి బాధల్ని చూసి తట్టుకోలేక విముక్తి కోసం ఉత్తరం రాశారు. ముందుగా మనం ఈవెన్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మన చుట్టుపక్కల చాలా దగ్గరలో మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాం. కానీ ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా ఆ పిల్లలకు పరిష్కారం దొరుకుతుంది, అసలు ఎంత వయసు వాళ్ళని పెట్టుకోవాలి, ఇలాంటి చాలా అపోహలు ఉండడం వలన లేదా డౌట్స్ ఉండడం వలన ఎవరు కూడా మనం ఆ పిల్లల్ని రక్షించటం లేదు. కానీ ఈ బాలలు ఎవరైతే 14 సంవత్సరాల లోపల ఉంటారో వాళ్ళందరూ కూడా చదువుకోవాల్సినటువంటి వయసు. మనం ఈ మధ్యన చూసినట్టయితే ప్రభుత్వం వారు 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకురావడం జరిగింది. సో బాలబాలికలు అందరూ కూడా 14 సంవత్సరాల లోపు వాళ్ళు చదువుకునే అటువంటి వయసు, వాళ్ళు ఏ పనులు కూడా చేయకూడదు. సో అలాంటి పిల్లల్ని కనుక ఎవరైనా పనిలో పెట్టుకున్నా కూడా అలాంటి వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. అందుకని చెప్పి ఇక్కడ ఈవిడ 10 సంవత్సరాల పాపని పనిలో పెట్టుకోవడమే కాకుండా చాలా హింసిస్తుంది అని చెప్పారు. సో పనిలో పెట్టుకోవడమే నేరం అయినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని హింసిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఏ రకమైన హింసలకు గురి చేస్తుందో ఆ రకమైనటువంటి ఆ హింసలకు సంబంధించినటువంటి శిక్షలు కూడా ఆమెకు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సఖీ ధైర్యం చేసి ఉత్తరం రాశారు. ఈమె ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా లేదా ఆమెకు చాలా పలుకుబడి ఉంది అక్కడ కంప్లైంట్ చేసిన ప్రయోజనం లేదు అని అనుకున్నప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి చైల్డ్ లేబర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసినా కూడా, లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటుందండి ప్రతి జిల్లా వారీగా కూడా, ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వచ్చి ఆ బేబీని రెస్క్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఆ పాపకు కనుక తల్లిదండ్రులు ఉన్నట్టు అయితే ఆ తల్లిదండ్రుల దగ్గరికి ఆ అమ్మాయిని పంపిస్తే సేఫ్గా ఉంటుంది అనిపించినప్పుడు ఆ పాపను ఆ తల్లిదండ్రుల దగ్గరికి పంపించే అవకాశం ఉంటుంది. మరి తల్లిదండ్రులు వృత్తిపరంగా వాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు ఆ పనిని కూడా పిల్లలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని శిక్షించొచ్చా మేడం? ఇక్కడ మళ్ళీ ఒకటండి, కంపల్సరీ ఎడ్యుకేషన్ రాకముందు తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పనులు ఏవైతే పిల్లలు చేస్తూ ఉంటారో, అంటే వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి పనులు కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు పనులు, ఇప్పుడు క్యాండిల్ మేకింగ్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఇంటిల్లిపాది ఆ క్యాండిల్ మేకింగ్లో కష్టపడుతూ ఉంటారు. సో అలాంటివి చైల్డ్ లేబర్ కింద మనం కన్సిడర్ చేయలేము. కానీ ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత పిల్లలు ఎవరైతే 14 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని చదువులకు పంపించకుండా పనులలోనే పెట్టి పనులు చేయిస్తూ ఉన్నారు లేదా వాళ్ళ నుంచి సంపాదన పొందుతున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఆ పిల్లలు చదువుతో పాటు తల్లిదండ్రులకు కనుక సహాయపడుతున్నట్టు అయితే అలాంటి సందర్భంలో అది చైల్డ్ లేబర్ కింద మనం కన్సిడర్ చేయలేము. అసలు పిల్లల్ని పనిలో పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఎంత వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవచ్చు మేడం?
చైల్డ్ లేబర్ యాక్ట్ కనుక మనం చూసినట్టు అయితే 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరిని కూడా మనం పనుల్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ వయసు వాళ్ళు పరిపక్వత చెందేటువంటి వయసు. ఆ వయసులో వాళ్ళు చదువుకోవడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశము. వాళ్ళు బాగుపడాలి అంటే ఆ వయసును బాగా యూటిలైజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి ఈ వయసులో అని చెప్పి పెట్టారు. 14 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు పనిలో పెట్టుకోవచ్చు. మళ్ళీ అక్కడ మనం చూసినట్టు అయితే చైల్డ్ లేబర్ ఎక్కడ పెట్టుకోవచ్చు, పిల్లలు 14 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధమైనటువంటి పనుల్లో పెట్టుకోవచ్చు అని అంటే మళ్ళీ అక్కడ పనులు చాలా బరువుతో కూడుకున్నటువంటి పనులు కానివ్వండి, లేకపోతే చాలా హెవీ మెషినరీ ఉన్నటువంటి పనులు కానివ్వండి, రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి పనులు కానివ్వండి, ఇలాంటి పనులలో మాత్రం మళ్ళీ ఆ పిల్లల్ని పెట్టుకోకూడదు. మరి ఈ పిల్లల్ని తల్లిదండ్రులే తీసుకెళ్లి పనిలో పెడుతూ ఉంటారు మేడం, అలాంటప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారా? ఖచ్చితంగా అమ్మ, ఇక్కడ పిల్లలు తల్లిదండ్రుల అంగీకారంతో పనిచేస్తున్నారా లేకపోతే వాళ్ళు స్వయంగా పనిచేస్తున్నారా అన్నది మనకు సంబంధం లేదు. 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. 14 సంవత్సరాల్లో పిల్లల్ని కనుక తల్లిదండ్రుల అంగీకారంతో పెట్టుకున్నా లేకపోతే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నా ఏ విధంగానైనా కూడా వాళ్ళకి చదువు చెప్పించకుండా పని చేయించడం అనేది చట్టరీత్యా వ్యతిరేకము. కాబట్టి వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. అయితే ఇక్కడ మళ్ళీ మనం గమనించాల్సింది ఏంటంటే మొదటిసారి కనుక అలాంటి తప్పు చేసినట్టు అయితే వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ ఉంది. అదే రిపీటెడ్గా వాళ్ళు ఒకసారి ఇది నేరం అని తెలిసి మళ్ళీ మళ్ళీ కనుక అదే తప్పు చేసినట్టు అయితే వాళ్ళకి శిక్ష పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ ఫైన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ₹1,00,000 వరకు కూడా ఫైన్ అమౌంట్ వేసే అవకాశం ఉంది. సో రిపీటెడ్గా ఇదే నేరానికి కనుక పాల్పడుతూ ఉన్నట్టు అయితే వాళ్ళకి క్షమాభిక్ష అనేది లేకపోతే పనిష్మెంట్లో తగ్గించడము, ఫైన్ తగ్గించడం అనేది కష్టం. ఇప్పుడు పిల్లల్ని రెస్క్యూ చేసినప్పుడు హోమ్స్లో పెడతారని చెప్పారు కదా, ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తామన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇవ్వరనమాట. సో ఎంతకాలం ఆ హోమ్స్లో పెడతారా పిల్లల్ని? ప్రతి సందర్భంలో కూడా తల్లిదండ్రులకు పిల్లల్ని ఇవ్వకుండా ఉండడం అనేది ఉండదండి. ఎక్కడైతే పిల్లల్ని రెస్క్యూ చేసినప్పుడు ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఉండి ఆ తల్లిదండ్రుల దగ్గర కనుక ఆ పిల్లల్ని పంపించినట్టు అయితే మళ్ళీ అదే వృత్తిలో దించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ లేదు అంటే ఎప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పిల్లల్ని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు పంపించినప్పుడు అక్కడ వాళ్ళకి సేఫ్టీ లేదు లేదా ఇదే వృత్తిలోకి మళ్ళీ దించుతారు అని కనుక వాళ్ళకి అనిపించినట్టు అయితే అలాంటి సందర్భంలో తల్లిదండ్రులకు ఇవ్వకుండా హోమ్లో పెట్టడం జరుగుతుంది. లేదు వేరే సందర్భాల్లో తల్లిదండ్రుల యొక్క ఆచూకీ తెలియకపోయినా తల్లిదండ్రులు లేకపోయినా అలాంటి సందర్భాల్లో కూడా హోమ్లో పెట్టడం జరుగుతుంది. అయితే 18 సంవత్సరాల వరకు కూడా పిల్లల చిల్డ్రన్ హోమ్స్లో పెడుతూ ఉంటారు. 18 దాటిన తర్వాత వాళ్ళు మేజర్స్గా వాళ్ళకి ఎక్కడైనా పని అంటే అక్కడ కేవలం హోమ్లో పెట్టడమే కాకుండా వాళ్ళకి చదువుతో పాటు వృత్తిపరమైనటువంటి పనులు కూడా నేర్పిస్తుండే ఒకేషనల్ ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉంటారు. ఆ ఒకేషనల్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి జాబ్స్ కూడా చూపిస్తూ ఉంటారు. సో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు 18 నుంచి 21 సంవత్సరాల వరకు కూడా స్పెషల్ హోమ్స్లోని వాటిలో పెడుతూ ఉంటారు. సెపరేట్గా హోమ్స్ వాళ్ళకి స్టేట్ హోమ్స్ అవి ఉన్నాయి అమ్మాయిలకైతే. సో ఆ విధంగా 18 దాటిన తర్వాత వాళ్ళకి జాబ్స్ కనుక వచ్చినట్టు అయితే పంపించడం, లేదు అని అంటే 21 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చదివేంత వరకు కూడా వాళ్ళని హోమ్స్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకించి తల్లిదండ్రులు లేని వాళ్ళే హోమ్స్లో ఉంటారు అన్నది ఏం లేదు. డెస్టిట్యూట్ చిల్డ్రన్ అంటే ఎవరైతే తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేయడం జరుగుతుందో లేకపోతే నెగ్లెక్టెడ్ చైల్డ్ ఉంటారో, స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా హోమ్స్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈ సకిరాసిన సమస్యకు చక్కని సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. చూశారు కదా సఖులు, ఇది వాళ్ళ మీ సఖి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చాలా మంది నా స్నేహితురాల్లాగే ఉంటారు. నాకు డొంక తిరుగుడు తెలియదు. విషయం ఏదైనా ఉందంటే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాను. మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్పను. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే మొహమాటం లేకుండా మాట్లాడడం నా నైజం అని అంటూ ఉంటారు. ఒక రచయిత చెప్పినట్లు ప్రతి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం అంటే ఎదుటివారి మనసు గాయపరచడమేనట. చాలా సందర్భాల్లో అసలు విషయం కంటే కూడా మాట తీరే మనుషుల మనసులను ఎక్కువగా బాధ పెడుతుంది. అందుకే మంచి మాట తీరే మానవ సంబంధాలను పెంపొందిస్తుందని మన పెద్దలు ఏనాడో చెప్పారు. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందని. నేటి సమాజంలో మంచి మాట తీరు ఉంటే మంచి మంచి విజయ అవకాశాలు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం.
సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతి గారు. మరి జ్యోతి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు, ఎక్కడి నుంచి వచ్చారండి? హర్మన్గఢ్ గాయత్రి నగర్ నుంచి వచ్చాను. ఈ రోజు మరి మా సఖుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పెసర్లతో సిమ్లా మిర్చి. పెసర్లతో సిమ్లా మిర్చి. ఓకే, క్యాప్సికమ్ అందరూ ఇష్టంగా తింటారు సిమ్లా మిర్చిని, కానీ ఈ పెసర్లతో అనేది డిఫరెంట్ కాంబినేషన్. సరే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఆనియన్స్, క్యారెట్ తురుము, పెసర్లు, సాల్ట్, సోయా సాసు, క్యాప్సికమ్, టమాటా కచప్, పచ్చిమిర్చి పేస్టు, ఆయిల్, షుగరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. జ్యోతి గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కాడబెట్టండి. ఓకే, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఆనియన్స్ వేసుకోవాలండి కొద్దిగానే. ఓకే, హాఫ్ వేసుకోవాలి. క్యారెట్ తురుము, ఇది కొంచెం లైట్గా మగ్గింది కదండి. పెసర్లు వేసుకోవాలి. పెసర్లు అవి కొంచెం లైట్గా వేడైన తర్వాత పెసర్లు వేసుకోవాలండి. ఇవి కూడా లైట్గా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. సో జ్యోతి గారి పెసర్లు కూడా చిన్న మొలక వచ్చాయి కదండి? అవునండి, మొలకలు ఉంటే హెల్త్కి మంచిది కదండి. ఓకే, అంటే ఎప్పుడు మనం ఒక 2 days నానబెట్టుకుంటే సరిపోతుందా, లేకపోతే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చా? ఒక 1 day ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. 1 day before గా నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ వరకు లైట్గా డ్రై అయిపోయి అవి నెక్స్ట్ డే మొలకలు వచ్చేస్తాయి. ఓకే, సో ఇలా మొలకలు వచ్చినాయి కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ఈ క్యారెట్ తురుము ఇవన్నీ హెల్త్కి మంచిది కదండి. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే, హాఫ్ స్పూన్. ఓన్లీ ఇది మిర్చి పేస్ట్ అంతే. మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సోయా సాస్ వేయాలండి, హాఫ్ స్పూన్. ఓకే, టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం. టమాటా కచప్ హాఫ్ స్పూను. ఓకే, కొంచెం లైట్గా సాల్ట్ టేస్ట్ కోసం, లైట్గా కొంచెం చిటికెడు. సో ఇంకా టైం పడుతుందా అండి ఇది దగ్గరికి రావడానికి? ఏం లేదండి, అయిపోయింది. ఒక 5 minutes అయిపోయిందండి. తీసి మనం పక్కకు షిఫ్ట్ చేసుకుందాం, మళ్ళీ వేరే కడాయి పెట్టుకుందామండి. ఓకే, సో ఇది దీని మీద షిఫ్ట్ చేసి ఇంకో కడాయి పెట్టుకోవాలి అంతేనా? కడాయి పెట్టి ఇది ఇంకా హీట్ అవ్వాలండి. ఇంత హీట్ అయ్యే లోపల ఆయిల్ వేసుకుందామండి. ఓకే, ఓకే జ్యోతి గారు, ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఆయిల్ వేడయ్యే లోపు ఇవి క్యాప్సికమ్ మధ్యలోకి కట్ చేసుకుని దీంట్లో నుంచి గింజలు తీసేయాలండి. ఓకే, తీసి మధ్యలో కట్ చేసిన దాంట్లో నుంచి లోపల నుంచి గింజలు తీసేసి దాంట్లో మనం అది కర్రీ చేసాం కదా, అది స్టఫింగ్ చేసుకోవాలండి. ఓకే, ఈ పెసర్ల స్టఫింగ్ అంతా మనం క్యాప్సికమ్ లో ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ అయ్యేలోపు స్టఫింగ్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ ఇస్తారండి. సో ఇట్లా స్టఫింగ్ చేసుకుంటే ఇది మనకి మంచి వెజిటబుల్, అంటే క్యాప్సికమ్ కూడా ఒక వెజిటబుల్ కలిసింది ఇందులో, అట్లాగే క్యారెట్ కూడా కలిసి. క్యారెట్ కలిసి. ఓకే, జ్యోతి గారు, ఇది స్టఫింగ్ ఫిల్ చేశారు కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ స్టఫింగ్ ఫిల్ చేసినవి ఆయిల్లో మనము పెట్టేసుకోవాలండి ఒక్కొక్కటి. ఓకే, డీప్ ఫ్రై లాగా మనం మూత పెట్టేయండి. ఒక్క నిమిషం. మనం మూత పెట్టిన తర్వాత ఒక 10 minutes అట్లా ఉంచాలండి. 10-15 minutes. ఓకే జ్యోతి గారు, అయిపోయినట్టేనా? చూద్దామా? చూద్దామండి, అయిపోయింది.
ఓకే జ్యోతి గారు అయిపోయిందా? సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవచ్చా? తీసుకొచ్చండి, అయిపోయింది. ఓకే స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి సో మనం అంటే ఇవి కలపకుండా అట్లాగే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టి మగ్గించాలండి. ఇవి క్యాప్సికమ్ మొత్తము మగ్గే వరకు సిమ్లోనే ఉంచాలండి, హై చేయొద్దు. ఓకే జ్యోతి గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. తీసుకొని మనం లైట్ గార్నిష్ చేద్దాం దానిపైన. ఓకే క్యారెట్ తురుమండి, ఆనియన్స్, పెసర్లతో సిమ్లా మిర్చి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే తప్పకుండా జ్యోతి గారు. ఓకే అండి, జ్యోతి గారు తయారు చేసి చూపించిన పెసర్లతో సిమ్లా మిర్చి ఎలా ఉందో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పెసర్లతో సిమ్లా మిర్చికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం, పెసర్లు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, సాల్ట్, టమాటో కెచప్, పంచదార, ఆయిల్ తగినంత. పెసర్లతో సిమ్లా మిర్చి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత దానిలో కొద్దిగా ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పెసర్లు వేసి పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కలిపిన తర్వాత సోయా సాస్ వేసి టమాటా కెచప్, దానిలో కొంచెం సాల్ట్ వేసి మగ్గించాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం లో ఈ పెసర్ల మిశ్రమం స్టఫ్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యారెట్, ఆనియన్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, వేడి వేడి పెసర్లతో సిమ్లా మిర్చి రెడీ. ఓకే అండి, జ్యోతి గారు తయారు చేసి చూపించిన పెసర్లతో సిమ్లా మిర్చికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. జ్యోతి గారు చాలా చాలా అద్భుతంగా ఉందండి. సో మనకి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లా చాలా బాగుంటాయి. అందులో టీవీ మొలకొచ్చినాయి కాబట్టి చిరుధాన్యాలతో ఏవైనా చేసుకోవచ్చు. సో క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు అనుస్వార్ తరపు నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్ అండ్ గిఫ్ట్ వచ్చి. చూసారు కదా సకులు, జ్యోతి గారు తయారు చేసి చూపించిన పెసర్లతో సిమ్లా మిర్చి చాలా చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402356540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. వాస్తవానికి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం అంటే చాలా మంది నిజాయితీగా మాట్లాడడం అనుకుంటారు, కానీ కాదట. ఎలాంటి సందర్భంలోనూ ఎదుటి వాళ్ల మనసు నొప్పించేలా మాట్లాడడం మంచి లక్షణం కాదట. సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని లౌక్యంగా మాట్లాడుతూ కూడా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నిజాయితీగా ఉండొచ్చు. కానీ చాలా మంది ముందు మాట జారుతారు, ఆ తర్వాత బాధపడతారు. మరికొంతమంది ఆవేశంలోనో కోపంలోనో ఎప్పటినుంచో మనసులో గూడు కట్టుకుని ఉన్న మాటల్ని ఎదుటి వ్యక్తులపై సంధిస్తారు. ఇలాంటి మాటలు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య మరింత అగాధాన్ని పెంచుతాయి. ఒక్కోసారి చిన్న చిన్న మాటలు కూడా దూరాన్ని మరింత పెంచుతాయి. ఇలాంటివి ఎక్కువగా భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఆత్మీయులు, స్నేహితుల మధ్య జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం ఉత్తముల లక్షణం. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సఖిలో ఈరోజు మనం ఉన్నాం ఎస్ఆర్ నగర్లోని మిస్ ఇండియా షోరూంలో. మనతో ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు వర్క్ శారీస్లో లేటెస్ట్ వెరైటీస్ని చూపించబోతున్నారు. మరి ఆ శారీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. నమస్కారం లక్ష్మి గారు. లక్ష్మి గారు, నేను ఆల్రెడీ సకలకి చెప్పేశాను మీరు ఈరోజు వర్క్ శారీస్లో లేటెస్ట్ వెరైటీస్ చూపించబోతున్నారు అని. సో మరి మీరు చూపించబోయే ఆ లేటెస్ట్ వెరైటీస్ ఏంటి? వర్క్ శారీస్ అండి. వర్క్స్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్ వస్తుంది అనమాట. కొంచెం కుందన్ వర్క్స్, సో థ్రెడ్ వర్క్ స్టైల్, తర్వాత స్టోన్ వర్క్ స్టైల్ ఉంటుంది. మామూలు హెవీ వర్క్ లో కొంచెం అట్లా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఆ టైప్ సో అవన్నీ లేటెస్ట్ డిజైన్స్ చూపించబోతున్నారు. ఓకే, చూపించండి. ఇది మనకి ఏంటంటే ఈ శారీలో మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ అండి.
సో మనకంటే శారీ అంతా మొత్తం కూడా మనకి ప్లెయిన్ కాంబినేషన్స్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్. అంటే మనకి చెప్పాలంటే మనకి ఆరెంజ్ అనేది చాలా తక్కువ రేర్ గా దొరుకుతుంది. ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో. సో మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ అండి, ఇదంటే ఊల్ డిజైన్ అంటారు కదా, ఊల్ డిజైన్ తో మనకి వర్క్ చేస్తాము. సో మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్స్ వస్తుంది. సో దీంట్లో కూడా ఆరెంజ్ కాంబినేషన్స్ అండ్ పింక్ షేడ్స్, లైట్ పింక్ అంటే కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. దీంట్లో మనకి కట్ బోర్డర్ స్టైల్లో వస్తుంది అనమాట. ఓకే. సో మనకి ఏంటంటే ఈ బ్లాక్ ప్యాచెస్ మీద దీని మనకి థ్రెడ్ వర్క్ ఊల్ కాంబినేషన్స్ లో పర్పుల్ కాంబినేషన్స్ ఇస్తాం. ఓకే. సో ఈ బ్లూ మీద ఈ పైన ఇదంతా కూడా మనకి కట్ వర్క్ బార్డర్ చేశారు అనమాట. దీనికి కూడా 2 sides బార్డర్ ఇచ్చారు కదా, మళ్ళీ పైన మనకి బోర్డర్స్ 2 కాంబినేషన్స్ లో జరీ బోర్డర్స్ ఇస్తాము. సో శారీ మొత్తం కూడా ఆల్టర్నేట్ గా మనకి చిన్న చిన్న జస్ట్ మనకి ఏంటంటే ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైన్స్ డిఫరెంట్. సో చాలా బాగుంటుంది. ఇది మనకి ఏంటంటే ఇది షోల్డర్ డిజైన్ అండి, అంటే ఇది సింగులర్ వేసుకుంటేనే ఈ శారీకి చాలా లుక్. అంటే మనకి పైన వస్తుంది అనమాట, ఇది కింద బార్డర్ కాదు, పైన మనకి షోల్డర్ మీద బాగా కనిపిస్తుంది. మనకి షోల్డర్ పార్ట్ కి మనకి ఈ స్టైల్ వస్తుంది అనమాట. మనకి శారీ కింద కూడా చూడండి మనకి బోర్డర్ డిఫరెంట్ ఇస్తారు, అంటే మనకి శారీలో కూడా హెవీ అనేది లేకుండా సింపుల్ గా ఇష్టం, అంటే ఇది ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే. సో కింద వచ్చేసి మనకి పైన మనకి కట్ వర్క్ లేస్ ఇచ్చారు, దానికి యాడ్ చేశారు డిజైన్. సో అలా కాకుండా కింద మనకి ప్లెయిన్ ఇచ్చారు, దానికి చిన్న టక్స్ ఇచ్చారు అనమాట, పిన్ టక్స్ లాగా. బాగుందండి శారీ. సో మరి దీనికి పళ్ళు ఎలా ఇచ్చారు? సో పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ స్టైల్ వస్తుందండి. ఓకే. సో మనకి షోల్డర్ పార్ట్ ఏ పార్ట్ ఇస్తారో సేమ్ మనకి పళ్ళు దగ్గర కూడా అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. సో మనకి ఏంటంటే ఇది బార్డర్ హెవీగా ఉండడం వల్ల ఏంటంటే ఇది కొంచెం వెయిట్ వస్తుంది, అంటే షోల్డర్ పార్ట్ వరకే కాబట్టి మనకి పైకి ఉండడం వల్ల అంత వెయిట్ అనిపించదు. కింద మనకి బార్డర్ కంటిన్యూ కాబట్టి సింపుల్ గా ఉంటుంది. ఓకే. సో పైన ఇచ్చిన బార్డర్ మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది. బాగుందండి. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ఇస్తారండి. ఓకే. బ్లూ పర్పుల్ కాంబినేషన్స్. సో మనకి ఏంటంటే కింద మనకి ఏ బార్డర్ ఎలా ఇచ్చారో సేమ్ అదే స్టైల్లో మనకి బ్లౌజ్ కూడా మనకి మొత్తం టక్స్ ఇచ్చారు. సో ప్లెయిన్ గా ఇవ్వకుండా, క్లాత్ ప్లెయిన్ గా ఉంచకుండా దీన్ని టక్స్ ఇచ్చారు బ్లౌజ్ లో. కొంచెం సింపుల్ గా కావాలి ఈవినింగ్ పార్టీస్ కి వేసుకోవడానికి అలా అనుకునే వాళ్ళకి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి. అందులోనూ బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ప్యాటర్న్ చేసుకొని, ప్లెయిన్ శారీ కాబట్టి దీని ప్యాటర్న్ లో కొంచెం హెవీగా డిజైన్ చేసి కుట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సూపర్ అండి, చాలా బాగుంది. మరి ఈ శారీ ప్రైస్ రేంజ్ ఎలా? దీని ప్రైస్ వచ్చి మనకి 18 to 2200 వరకు లోపల ఉంటుంది. ఓకే, చాలా బాగుందండి. సో మన నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నారు, ఇంకొక వెరైటీ చూద్దాం. సో ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ సారీ అండి. సో మనకి ఏంటంటే ఇది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ వస్తుంది. ఇది ఫిల్స్ దగ్గర ఏంటంటే మనకి పింక్ కాంబినేషన్స్. ఓకే. సో మనకి ఏంటంటే సారీ మధ్యలో ఫిల్స్ దగ్గర ఏంటంటే మనం జస్ట్ కుందన్స్ వర్క్. ఓకే, కుందన్స్ అండి యాడ్ చేశారు. ఓకే, జస్ట్ కుందన్ స్టిక్ చేశారు అంతే. ఓకే. సో కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పెద్ద పెద్ద బంచెస్ టైప్ లో మనకి ఒక డిఫరెంట్ ప్యాచెస్ టైప్ వర్క్ వస్తుంది అనమాట. సో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే పర్పుల్, గ్రీన్ అండ్ సిల్వర్ డిజైన్స్ తో వస్తుంది. సో కింద బోర్డర్ కూడా మనకి ఏంటంటే జరీ వర్క్, కొంచెం ఒక థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది అనమాట. 2 కాంబినేషన్స్ కూడా మనకి పైపింగ్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్. సో ఒక పెద్ద ప్యాచ్ ఇస్తారు. సో రిమైనింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, లెమన్ ఎల్లో షేడ్ వస్తుందండి. అంటే ఇప్పుడు మనకి లెమన్ ఎల్లో బాగా క్రేజీ ఉంది కాబట్టి సో లెమన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. సో మనకి ఫ్రంట్ మన ఫిల్స్ దగ్గర ఏ టైప్ బోర్డర్స్ ఇచ్చారు సేమ్ అదే టైప్ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ అన్నమాట. పైన కింద కూడా బోర్డర్ కంటిన్యూ చేసేసారు. ఓకే. సో సారీ మొత్తం కూడా మనకి పళ్ళు దగ్గర సేమ్ కుందన్స్ మనకి ఇస్తారు. సో ఈ బంచెస్ వర్క్ కూడా మనకి ఏంటంటే ఆల్టర్నేట్ గా కొంచెం గ్యాప్ ఇచ్చి లాంగ్ గ్యాప్ లో వస్తుంది అనమాట. ఓకే. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా ఉంది? దీని బ్లౌజ్ వచ్చి మనకి ప్యాచ్ బ్లౌజ్ వస్తుందండి, కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ వస్తుంది. ప్యాచెస్ మన కాంబినేషన్ ఎక్కువ మెరూన్ ఇచ్చారు కాబట్టి సో మెరూన్ కాంబినేషన్స్ మనకి బ్లౌజ్ ఇస్తారు. ఓకే. సో హ్యాండ్స్ కి ఇలా బార్డర్ ఇస్తారు అన్నమాట. మనము బ్యాక్ యూస్ చేసుకోవడానికి ఒక ఫ్లవర్ ఇచ్చారు, బంచ్ ఇచ్చారు. అంటే దీన్ని ఎక్కడైనా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు, ఇంకా బ్యాక్ లో ఎలా అయినా సరే చేసుకోవచ్చు. బాగుందండి, చాలా బాగుంది. సో మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? దీని ప్రైస్ వచ్చి మనకి 15 to 2000 బిలో ఉంటుంది. చాలా చూడటానికి చాలా బాగుంది, అలాగే ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఇంకో సెట్ చూద్దాం. ఇది షిఫాన్ మెటీరియల్ మీద వస్తుందండి. ఓకే. సో మనకి ఏంటంటే షిఫాన్ మెటీరియల్ ఇచ్చేటప్పటికి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా. సో మనకి ఏంటంటే ఇది మొత్తం జరీ బూటీస్ వస్తుంది సారీ కూడా. మనకి ఏంటంటే సారీ మొత్తం సింపుల్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసేసి ఓకే
కింద పెద్ద డిజైన్ ఒక పెద్ద బంచెస్ వస్తుంది. ఓకే, శారీ అంతా కూడా ఈ బంచెస్ వస్తుంది. ఓకే, సో బ్లాక్ కి కాంట్రాస్ట్ అండి, బ్లాక్ మీద గోల్డ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. దీని పళ్ళు ఎలా వచ్చింది? దీని పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి కొంచెం హెవీగా గ్రాండ్గా వస్తుందండి వర్క్. ఓకే, సో బూటీస్ అనేవి ఎక్కువ ఇచ్చారు పళ్ళులో. శారీలో వచ్చేసి మనకి హాఫ్ వరకు చిన్న బూటీస్ ఇచ్చారు, ఇందులో వచ్చేసి మనకి హెవీగా ఇచ్చారు బూటీస్. ఓకే, చాలా బాగుందండి. బ్లాక్ మీద ఆ బ్లాక్ శారీ అంటే ఎవరికైనా నచ్చుతుంది, దాని మీద గోల్డ్ కలర్ అలాగే మెరూన్ బార్డర్ కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే ఈ శారీస్ ఇలా చూడటం కన్నా కూడా కట్టుకున్నప్పుడే ఆనందం తెలుస్తుందండి మనకు. సో మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వస్తుందండి, బ్లాక్ కాంబినేషన్స్ వస్తుంది. సో ప్లెయిన్ వచ్చేసి రెగ్యులర్గానే మనకి బ్యాక్ వస్తుంది. మనము రెగ్యులర్గా యూస్ చేసుకోవాలనుకుంటే మనం బ్లాక్ యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకి కాంట్రాస్ట్ రెడ్ పీస్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంది. ఓకే, ఇక ఈ కాటన్ సిల్క్లో కానీ రా సిల్క్లో కానీ కాంట్రాస్ట్గా పూర్తిగా కాంట్రాస్ట్లో మనం రెడ్ కలర్ కుట్టించుకున్నా బాగానే ఉంటుంది. మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చింది, బార్డర్ ఇచ్చారు, జస్ట్ కుందన్స్ యాడ్ చేశారనమాట స్లీవ్స్ కోసం. అవును, ఓకే, బాగున్నాయండి. ఈరోజు మీరు మా సకల కోసం ఎంత మంచి శారీ కలెక్షన్ చూపించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఓకే, సకలు వర్క్ శారీస్ చాలా బాగున్నాయి కదా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. మరి ఇదండి ఇవాల్టి సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఇతరులు మనతో ఎలా మాట్లాడితే బాగుంటుందని మనం కోరుకుంటామో మనం ఇతరులతో అలా మాట్లాడాలట. మన మాట తీరు ఎంత బాగుంటే మన మానవ సంబంధాలు అంత బాగుంటాయని డేల్ కార్నిజీ అనే సైకాలజిస్ట్ అంటారు. నిజమే కదండి. మనం ఇతరుల్ని గౌరవిస్తే మనల్ని ఇతరులు గౌరవిస్తారు. ముఖ్యంగా మన మాట పలుకు ఎంత సౌమ్యంగా ఉంటే ఎదుటి వారిని అంతగా ఆకట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి గౌరవం విలువ ఇస్తూ మాట్లాడితే ఆ వ్యక్తి చాలా సంతోషంగా వినడానికి ఆసక్తి చూపుతాడట. చక్కగా మాట్లాడడం ఒక కళ అయితే ఎదుటి వ్యక్తి ఆసక్తిగా వినేలా మాట్లాడడం మరో కళగా చెప్పుకుంటారు. అందుకే కొంతమంది మాట్లాడుతుంటే అస్సలు వినబుద్దే కాదు, కానీ కొంతమంది మాట్లాడుతుంటే చక్కగా వినాలి అనిపిస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చూడండి చేయండి కార్యక్రమానికి పద్మావతి గారు గెస్ట్గా వచ్చారు. మరి పద్మావతి గారు మనందరికీ ఏం నేర్పించబోతున్నారో తెలుసా అండి? ఇంట్లో మనం చాలా వేస్ట్ అని చెప్పి కొన్ని పక్కన పెట్టేస్తుంటాం, కానీ వాటిలన్నిటితో కూడా చాలా డెకరేటివ్ పీసెస్ మనం తయారు చేసుకోవచ్చని పద్మావతి గారు అంటున్నారు. మరి ఈ రోజు మనందరికీ ఏ డెకరేటివ్ పీస్ నేర్పించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా పద్మావతి గారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం పద్మావతి గారు. హాయ్ ఉషా. ఎలా ఉంది? సో పద్మావతి గారు, మన ఈనాటి చూడండి చేయండి కార్యక్రమంలో సకులందరికీ మీరు ఇంట్లో చాలా వరకు వేస్టేజ్ అని చెప్పి పక్కన పడేసిన వాటితోటి మంచి డెకరేటివ్ పీసెస్ చేసుకోవచ్చు అంటున్నారు. ఏ డెకరేటివ్ పీసెస్ చూపించబోతున్నారు ఈరోజు? మనం మీల్స్ ప్లేట్, అది ఎక్కువ వాడతాం మనం. అవును, అది పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత అందులో భోజనం చేయాలంటే అన్ఈజీగా ఉంటుంది. అవును. సో అవన్నీ పాడేస్తుంటాం అన్నమాట. అవును. సో అలాంటి ఆ ప్లేట్స్ తీసుకుని ఒక డెకరేటివ్ పీస్ తయారు చేసి చూపిస్తాం. ఓకే. సో నిజంగానే ఈ టిఫిన్ కానీ మీల్స్ కానీ వాడిన ప్లేట్లు చాలా కాలం తర్వాత ఆ రంగు అంతా పోయి ఫేడ్ అయిపోయి ఇంకా అంత ఇష్టంగా అనిపించవు, వాటితోటి మీరు డెకరేటివ్ పీస్ తయారు చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అయితే మరి దానికి కావాల్సిన వస్తువులు చూపిస్తారా? ప్లేట్, బాండ్, మ్యాచ్ బాక్స్, మార్కర్, కుందన్స్, మిర్రర్స్, కాటన్ క్లాత్, సాటిన్ క్లాత్, గ్లూ, సిజర్ అండ్ 1 ల్యాంప్ ఫర్ లైటింగ్. సో పద్మ గారు కావాల్సిన వస్తువులన్నీ చూపించారు కదా. సో ఇప్పుడు ఈ ప్లేట్ తోటి ఈ డెకరేటివ్ పీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? సో మనం ఇక ప్లేట్ తీసుకుంటాము. ప్లేట్ తీసుకొని క్లాత్, ఇది కాటన్ క్లాత్. కాటన్ క్లాత్, కాటన్ క్లాత్ ఇలా వేసుకొని ప్లేట్ టర్న్ సింగిల్ పొరే వేస్తాం. సింగిల్ పొరే టర్న్ చేసుకొని మనం ఎంత కావాలో అంత పీసు మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఏంటంటే మళ్ళీ మనం దాన్ని కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేయాలి కదా. సో ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని కట్ చేస్తాం. సో దీన్ని మనం కట్ చేసి వేసుద్దాం. ఓకే, మనం కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది. సో మనం బ్యాక్ సైడ్కి ఈ క్లాత్ వేసి ఫిక్స్ చేసేసుకుందాం. ఓకే,
అంటే ఒక్క నిమిషం డ్రై అయితే అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం క్లాత్ ఫిక్స్ చేసాము. ఓకే. అదే విధంగా ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనం కొంచెం వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, వెల్వెట్ క్లాత్ వేస్తే మంచి షైనింగ్ వస్తుంది. ఓకే. సో ఇది కూడా అదే విధంగాను ఓకే. సో బేస్ వేసుకుని క్లాత్ ని మనం కట్ చేస్తాం. సేమ్ అదే ప్రాసెస్, అదే ప్రాసెస్ లో మనం కట్ చేసుకుంటాం ఎంత కావాలంటే అంత. ఓకే. ఇది కూడా మార్క్ చేసేసుకుని, ఇది కూడా మార్క్ చేసుకుని మార్క్ చేసేసుకుని కట్ చేసేస్తాం అన్నమాట. ఇది ఎక్కువ మనం మ్యారేజెస్లో ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు దానికి యూస్ చేసుకుంటే చూసే వాళ్ళకేమో అందరి దృష్టి అవును చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తాయి. ఫంక్షన్ ఎలా ఉన్నా సరే దీని మీద అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. అది అందులో ఇప్పుడు ఈ కుందన్స్ తోటి రకరకాల వెరైటీస్, అంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇలా చాలా రకాల వెరైటీస్ వస్తున్నాయి. అయితే ఇట్లా డెకరేటివ్ పీసెస్ లో కూడా మనం కుందన్స్ తోటి తయారు చేయొచ్చు అన్నమాట. ఏంటంటే అదే రొటీన్గా చూసేదానికన్నా ఏదైనా కొంచెం చేంజ్గా చూస్తుంటే జనాలు కూడా కొంచెం బాగా ఇంట్రెస్ట్. అవును. సో దీన్ని కూడా మనం బ్యాక్ సైడ్ తిప్పేసుకొని అంటించుతాం. ఇదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా హ్యాండ్ వర్క్స్ ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఏ వేస్టేజ్ వస్తువైనా సరే అయ్యో ఇది ఎప్పుడైనా యూజ్ అవుతుందో అనేసి ఉంచుతారు. ఓకే ఓకే. ఉంచడమే కాదు దాన్ని యూస్ఫుల్గా వాడతాము. అమ్మో ఇది ఈ రోజుకి ఇది పనికిరాదు కానీ రేపు దీంతో ఏదైనా తయారు చేయొచ్చేమో అన్న దీని మీద కాన్సెప్ట్ మీద ఇంట్లో ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయి. అప్పటి వరకు వేస్ట్ అనుకున్న ప్లేట్ నెక్స్ట్ డే కి మంచి డెకరేటివ్ ఐటమ్ అయిపోతుంది. ఓకే. ఇది బ్యాక్ ఫోల్డింగ్ కూడా అయిపోయింది. ఓకే. సో మనకి ఓకే. సో ప్లేట్ రెడీ అయిపోయింది. సో దీని మీద మనం నచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. కుందన్స్ పెట్టుకోవచ్చు, 3D లైనర్ తోని డిజైన్ ముగ్గులాగా వేసుకోవచ్చు. ఓకే ఓకే. మనం ఈ బార్డర్ అంతా కూడాను ఓకే. మంచి ముగ్గు రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలోని కావాలంటే ఇలాగే ఎంటీగా ఉంచేసుకుని పళ్ళు పువ్వులు అన్ని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి మిర్రర్స్ అన్ని గ్లూతో అంటించుకొని, సో గ్లూతో ఇవన్నీ కూడా అంటించేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా అవుతుంది. ఇలాంటిది ఆల్రెడీ మీరు తయారు చేశారా అయితే ముందు? ఒక ప్లేట్ తయారు చేశానమ్మా. ఓకే. తీసుకొచ్చారా? సగం చూపిస్తారా? సో ఇది ఇలా రెడీ చేశాను కదా, ఇది ఏంటంటే నేను హారతి ప్లేట్ కింద. సో ఇందులో మనం దీపం పెట్టి వెలిగించి మనం గెస్ట్లు మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతుని వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు హారతి ఇస్తాం కదా, చూడ్డానికి కూడా చాలా బాగుందండి. సో దాని గురించి అని చాలా బాగుందండి. చుట్టూ ఎల్లో కలర్ ప్లేట్ అంటే అసలు ఇది చూస్తే డెఫినెట్ గా మనం ఎక్కడో మార్కెట్ లో కొని తీసుకొచ్చామేమో ఒక డెకరేటివ్ ఐటమ్ అని అనుకుంటారు ఎవరు చూసినా కూడా. అంతేగాని ఇంట్లో ఒక వేస్ట్ ప్లేట్ తోటి ఇంత అందంగా తయారు చేశారని మాత్రం ఎవరు ఊహించరు. అంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది. సో ఇంత చక్కటి డెకరేటివ్ పీస్ చూపించినందుకు మన సఖీ ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఒక మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి మనస్తత్వాన్ని అతి సులువుగా అంచనా వేయొచ్చంటారు మానసిక వికాస నిపుణులు. పలుకే బంగారమాయన అంటూ కీర్తిస్తాడు భక్త రామదాసు శ్రీరాముణ్ణి. పలుకు బంగారంతో సమానమే కాదు, అంతకంటే కొన్ని వేల రెట్ల విలువ కూడా అవుతుంది కొన్నిసార్లు. మన మాట తీరు మన జీవితంలో విజయాలనే కాదు, మనం సంతోషంగా ఉండడాన్ని కూడా నిర్దేశిస్తుంది.
ఈ పోటీ ప్రపంచంలో చదువు, ఉద్యోగం, జీవితంలో ఎక్కడైనా సంతోషంగా ఉండాలంటే మన మాట తీరును మించిన మంత్రం లేదు. ఈ విషయాన్ని గమనించి లౌక్యంగా మాట తీరును అలవర్చుకుంటే జీవితంలో చాలామంది స్నేహితులు, ఆత్మీయులు చుట్టూ ఉంటారు. అందరితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయని చెప్పాను నేను నా స్నేహితురాలకి. అంతే కదండి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.